క్రీస్తు నామములో శుభములు ప్రియులారా, దేవుని బిడ్డలారా, దివ్య సప్రసాద అద్భుతాలు మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ప్రియులారా. క్రీస్తు శకం 1254 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో డూవై పట్టణంలో ఒక ఆశ్చర్యకరమైన దివ్య సప్రసాద అద్భుతం జరిగింది. దివ్య పూజా బలిలో ఆ అద్భుతం ఏమిటంటే, ఫాదర్ గారు దివ్య పూజా బలి సమర్పించి అందరికీ దివ్య సప్రసాదం పంచుతున్నటువంటి సమయంలో అనుకోకుండా దివ్యమైన పరిశుద్ధ దివ్య సప్రసాదం ఆయన చేతిలోంచి కింద పడిపోయింది ప్రియులారా. తక్షణమే ఆ దివ్య సప్రసాదాన్ని ఆయన మోకరించి ఆరాధన పూర్వకంగా ఫాదర్ గారు దాని చేత్తో తీయడానికి ప్రయత్నించగా ఆశ్చర్యకరంగా ఆ దివ్య సప్రసాదం అదంతలు అదే గాలిలోనికి లేచి దివ్య బలిపీఠంపై ఉన్న ప్యూరిఫికేటర్ ఆ పరిశుద్ధమైన పీఠంపైకి వెళ్ళిపోయి అక్కడ సున్నితంగా దిగింది ఆ ప్యూరిఫికేటర్ మీద. ఎంత ఆశ్చర్యం అండి! కొద్దిసేపటికి ఆ దివ్య సప్రసాదాన్ని ఫాదర్ గారు చూసినప్పుడు ఆ దివ్య సప్రసాదములో చిన్న శిశువు అద్భుతమైన దివ్య బాలయేసు అందులో దర్శనమిచ్చారు. అక్కడున్న అందరు విశ్వాసులందరూ కూడా ఈ అద్భుతాన్ని చూచారు. ప్రియులారా, భక్తితో మోకరిల్లి ఆరాధించారు. దేవుని బిడ్డలారా, బిషప్ గారికి ఈ విషయం తెలుసుకోగానే ఆయన కూడా వచ్చి తానే స్వయంగా ఈ అద్భుతాన్ని చూసినప్పుడు ఆ పవిత్రమైన దివ్య సప్రసాదములో క్రీస్తు దివ్య రూపం అనగా తన దివ్య ముఖాన్ని, ఆ ముఖం మీద రక్తపు చుక్కలను చూశారు బిషప్ గారు. దీనిని ఎంత భక్తిగా ఆరాధించారో. ఇప్పటికీ అనగా 1254 సంవత్సరం జరిగింది. ఇప్పటికీ అనగా 1300 సంవత్సరాలు అయిపోయిందని ప్రియులారా. 1300 సంవత్సరాలు అయిపోయినా సరే ఈనాటికి కూడా సెయింట్ పీటర్ చర్చిలో ఈ అద్భుతాన్ని ఇంకా చూడొచ్చు ప్రియులారా. ప్రతి గురువారం అనేక మంది భక్తులు ఈ దివ్య సప్రసాదాన్ని ఆరాధిస్తూ ప్రభు యొక్క దీవెనలు పొందుతున్నారు ప్రియులారా. ప్రార్థించుదాం. దేవా, నీ అద్భుత శక్తి దివ్య సప్రసాద రూపములో ప్రతి ఒక్కరిలోకి ఆత్మ, శరీరం, రక్తం, దైవత్వం మాలోకి ఇస్తున్నారు ప్రభువా. కోట్లాది వందనాలు, స్తోత్రాలు. నీ కృపలో మమ్ము దీవించమని, ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనల్ని దీవించి, ప్రేమించి, కాచి, కాపాడునుగాక. ఆమేన్.